తిరుమల కల్తీ నెయ్యి కేసు కీలక మలుపు తిరుగుతుంది. ఈ కుంభకోణంలో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న టీటీడీ ఎఫ్ అండ్ సీఏఓ బాలాజీ అకస్మాత్తుగా 20 రోజుల సుదీర్ఘ సెలవుపై వెళ్లడం చర్చనీయాంశమైంది. సిబిఐ పర్యవేక్షణలోని ప్రత్యేక దర్యాప్తు బృందం ఇటీవలే ప్రభుత్వానికి సమర్పించిన 11 పేజీల నివేదికలో బాలాజీ పాత్రను స్పష్టంగా పేర్కొన్నట్లు సమాచారం. 2019 నుంచి 2024 మధ్య టెండర్ నిబంధనలను ఉల్లంఘించి అనర్హులైన డైరీల నుంచి కల్తీ నెయ్యి కొనుగోలు చేయడంలో ఆయన కీలక నిర్ణయాలు తీసుకున్నారని సిట్ నిర్ధారించింది. ఇప్పటికే ఈ కేసులో మాజీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ను ప్రభుత్వం తప్పించగా ఇప్పుడు బాలాజీపై వేటుపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తిరుమల కల్తీ నెయ్యి కేసు కీలక మలుపు తిరుగుతుంది. ఈ కుంభకోణంలో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న టీటీడీ ఎఫ్ అండ్ సీఏఓ బాలాజీ అకస్మాత్తుగా 20 రోజుల సుదీర్ఘ సెలవుపై వెళ్లడం చర్చనీయాంశమైంది. సిబిఐ పర్యవేక్షణలోని ప్రత్యేక దర్యాప్తు బృందం ఇటీవలే ప్రభుత్వానికి సమర్పించిన 11 పేజీల నివేదికలో బాలాజీ పాత్రను స్పష్టంగా పేర్కొన్నట్లు సమాచారం. 2019 నుంచి 2024 మధ్య టెండర్ నిబంధనలను ఉల్లంఘించి అనర్హులైన డైరీల నుంచి కల్తీ నెయ్యి కొనుగోలు చేయడంలో ఆయన కీలక నిర్ణయాలు తీసుకున్నారని సిట్ నిర్ధారించింది. ఇప్పటికే ఈ కేసులో మాజీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ను ప్రభుత్వం తప్పించగా ఇప్పుడు బాలాజీపై వేటుపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తిరుమల కల్తీ నెయ్యి కేసు కీలక మలుపు తిరుగుతుంది. ఈ కుంభకోణంలో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న టీటీడీ ఎఫ్ అండ్ సీఏఓ బాలాజీ అకస్మాత్తుగా 20 రోజుల సుదీర్ఘ సెలవుపై వెళ్లడం చర్చనీయాంశమైంది. దీని నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, చెప్పండి, రోజు రోజుకు ఈ కల్తీ నెయ్యి కేసు కీలక మలుపు తిరుగుతుంది. ఈరోజు చూస్తే ప్రధాన సూత్రధారిగా భావిస్తున్నటువంటి టీటీడీ ఎఫ్ అండ్ సీఏఓ బాలాజీ అకస్మాత్తుగా 20 రోజుల సుదీర్ఘ సెలవుపై వెళ్లడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? రైట్ రహీం, ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కల్తీ నెయ్యి వివాదం రోజుకు ఒక మలుపు తిరుగుతూ ఉందని నేను చెప్పాలి. ఇప్పటికే దీనికి సంబంధించి సిట్ సిబిఐ నివేదిక ఇచ్చిన ప్రకారంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానానికి పనిచేస్తున్న ఈవోగా ఉన్న అనిల్ కుమార్ సింఘాల్ను బదిలీ వేటు వేసిన పరిస్థితి అయితే ఉంది. మరోపక్క ఇందులో కీలకంగా వ్యవహరించిన మరికొంతమంది ఉద్యోగస్తులు కూడా ఉన్నారనేది సిట్ ప్రభుత్వానికి తెలిపిన నేపథ్యంలో టీటీడీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై పలువురు విమర్శలు వెల్లువెత్తుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే టీటీడీలో ముఖ్య గణాంకాల అధికారి ఎఫ్ఎన్సీఓ బాలాజీ తీరు పట్ల సిట్ కూడా తీవ్రంగా అభ్యంతరం అయితే వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో భాగంగా ఏదైతే అనిల్ కుమార్ సింఘాల్ అలాగే ఎఫ్ఎన్సీఓ బాలాజీ పైన కూడా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిట్ సిఫార్సు చేసిన నేపథ్యంలో ఆయన మీద టీటీడీ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోగా విచారణలో భాగంగా సిట్ అధికారులు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ని విచారణకు పిలిపించే నేపథ్యంలో అక్కడ విధులు నిర్వహిస్తూ ఉంటే విచారణకు పిలిపించే పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఆయన ఆ పదవి నుంచి తప్పించాలనేనని సిట్ సిఫార్సు చేసిన నేపథ్యంలోనే ప్రభుత్వం అనిల్ కుమార్ సింఘాల్ను బదిలీ వేటు వేసిన పరిస్థితి. మరోపక్క ఎఫ్ఎన్సీఓ బాలాజీని కూడా అక్కడి నుంచి తప్పిస్తే కానీ ఆ విచారణకు పిలిచే పరిస్థితి లేని నేపథ్యంలో అతని మీద టీటీడీ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోగా ప్రస్తుతానికి ఆయన దాదాపు 20 రోజుల పాటు సెలవు మీద వెళ్తున్నట్లుగా కూడా సమాచారం అయితే ఉంది. ఆయన ఈ సందర్భంలో అంటే ఇన్ని రోజులు లేని పరిస్థితి ఇప్పుడు సెలవు పెట్టి ఎందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉందని పలువురు చర్చించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి మాత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలో ముఖ్య గణాంకాల అధికారి పాత్ర చాలా కీలకమని చెప్పాలి. ఎందుకంటే టీటీడీకి సంబంధించి ప్రతి రూపాయి కూడా విడుదలవ్వాలంటే అది ఎఫ్ఎన్సీఓ దగ్గర నుంచి మాత్రమే రిలీజ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఏదైనా ఖర్చులు పెట్టడానికి కానీ లేకపోతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఏ కొనుగోలు అయినా సరే ఇవ్వడానికి, వారికి డబ్బులు ఇవ్వడానికి ఏదైనా సరే
టిటిడికి సంబంధించి ముఖ్య గణాంకాల అధికారి దగ్గర నుంచే వెళ్లే పరిస్థితి ఉంటుంది కాబట్టి దీనికన్నిటికీ కూడా సూత్రధారి పాత్రధారి ఎఫ్ఎన్సిఓ బాలాజీనే అనేసి సిట్ అధికారులు ఆ విచారణలో తెలిసిన పరిస్థితుల్లోనే ఆయన సిట్ అధికారులు సిఫార్సు మేరకు ప్రభుత్వానికి కూడా ఒక నివేదిక కూడా ఇచ్చారు. ఎఫ్ఎన్సిఓ బాలాజీని కూడా చర్యలు తీసుకోవాలని కూడా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన పరిస్థితి. కానీ ఇంతవరకు అతని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కానీ మరలా కూడా విచారణలో భాగంగా, ఎందుకంటే ఇప్పటికే టీటీడీ మాజీ అనిల్ కుమార్ సింఘాల్ ను కూడా విచారించే పరిస్థితులు కనబడుతున్నాయి. ఎందుకంటే అప్పుడు టెండర్లను ఏ విధంగా రివైజ్ చేశారు, ఆ టెండర్లను ఎందుకు తగ్గించి కోట్ చేయాల్సి వచ్చింది అనే దీని మీద అంతా కూడా సిట్ అధికారులు విచారణ చేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి అప్పట్లో వీటన్నిటికీ ఆ ఎవరైతే ఎఫ్ఎన్సిఓ బాలాజీనే ఆమోద ముద్ర వేశారు అని కూడా సమాచారం అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయనను సిట్ అధికారులు విచారించాల్సిన పరిస్థితి అయితే ఉంది. కాబట్టి ఆయన ఇప్పుడు తాజాగా 20 రోజుల పాటు సుదీర్ఘ లీవ్ లో వెళ్ళినట్లుగా కూడా సమాచారం అయితే ఉంది. రైట్ 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 థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.